అవును సార్. ఇప్పుడు కన్యకు పుట్టినవాడే కదా కర్ణుడు కూడా. ఆ, అయితే సరే ఇప్పుడు బైబిల్లోనే తీసుకుందాం సార్. ఆడాము ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఆడాము ఎవరికి పుట్ల? భగవంతుడు సృష్టించాడు. యెహోవా మన్నును తీసుకొని దాన్ని ఆకారం చేసి ఊదాడు ఊదాడు. ఊదాడు. సో ఆ రకంగా తీసుకుంటే యేసు కంటే ఆదాము ఇంకా పరిశుద్ధుడు. అసలు ఎవరికి పుట్ల? పోని మన గ్రంథాలలో తీసుకుందాం. ఇప్పుడు ద్రౌపది ఉంది, వీళ్ళు ఉన్నారు, ద్రుపదుడు, ఇది ద్రౌపది అన్న అన్న ఆ, మంటల్లోంచి వచ్చారు వాళ్ళు. అవును అవును. సో వాళ్ళు ఇంకా శుద్ధమైన వాళ్ళు. అసలు గర్భం నుంచే రాలే. సీతమ్మ పూలోంచి పుట్టింది, భూమి నుంచి పుట్టింది. అందుకే అయోనిజ అంటాం. వీళ్ళేమంటారు, మా అంత పరిశుద్ధుడు ఉన్నాడా? పరిశుద్ధుడు, పరిశుద్ధత ఏందో డెఫినేషన్ ఇవ్వండి మీరు. ఆ డెఫినేషనే లేదు. ఒకసారి ఒక పాస్టర్